హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్ తెలుగు మూవీ. నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ఏపీ అండ్ తెలంగాణ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎర్లీ మార్నింగ్ 4K ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ చూడడం జరిగింది. ఇక ఈ వీడియోలో డాకు మహారాజ్ మూవీ చూసే ఆడియన్స్ ని, సినీ లవర్స్ ని, నందమూరి అభిమానులను మెప్పించే విధంగా ఉందా లేదా అని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం వంటి తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక డాకు మహారాజ్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, అటు బాగుందా అంటే ఏదో సంథింగ్ కోల్పోయిన ఫీలింగ్ అయితే కలిగింది. అటని చెప్పి బాగాలేదు అని చెప్పలే. ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. మరీ ముఖ్యంగా మాస్ కంటెంట్ నచ్చే మాస్ అభిమానులకి, నందమూరి అభిమానులకి, సినీ లవర్స్ కి నచ్చే విధంగా ప్రతి ఎలిమెంట్ కూడా అటువంటి ఫైట్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. బాలయ్య బాబు డైలాగ్స్ అయితే అదిరాయని. ఒక మాస్ కంటెంట్ మెచ్చే సగటు ప్రేక్షకునికి, సినీ లవర్స్ కి సరిపడేంత ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. భారీ యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. బాలయ్య బాబు, వింటేజ్ బాలయ్య బాబుని గుర్తు చేసే విధంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ బాబీ. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి, ఒక చిన్న పాప ఉంటది. ఆ పాప ప్రమాదంలో ఉంటది. అప్పుడు ఎంటర్ అవుతాడు నానాజీ గెటప్ లో బాలయ్య బాబు. స్టోరీ ముందుకెళ్లే కొద్దీ స్టోరీ రివీల్ అవుతూ ఉంటది. మెయిన్ విలన్స్ రివీల్ అవుతూ ఉంటారు. స్టోరీ ప్రొజెక్ట్ అవుతూ ఉంటది. ఆ చిన్న పాపని వీళ్ళందరి బారి నుండి, విలన్స్ చేతుల నుండి ఏ విధంగా హీరో కాపాడారు అనేది బేసిక్ స్టోరీ. అసలు ఆ చిన్న పాపకి బాలయ్య బాబుకున్న సంబంధం ఏమిటి, ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ ఎటువంటిది, ఆ చిన్న పాపని చంపాలనుకున్న విలన్స్ ఎవరు అనేది మీ రిమైనింగ్ స్టోరీ. బేసిక్ గా సినిమా ఓపెనింగ్ ఒక చిన్న కుక్క పిల్ల పరిగెత్తూ ఉంటది. ఆ కుక్క పిల్ల వెనకాల ఈ చిన్న పాప పరిగెడుతూ ఉంటది. అలా ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక టీ ఫామ్ లోకి వెళ్తది. అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు ఈ కుక్క పిల్లని చంపేస్తాడు. అక్కడ చూసిన దృశ్యాలు ఆ చిన్న పాప హట్ చేసే విధంగా ఉంటాయి. ఆ చిన్న పాప వాళ్ళ తాత ఆ ఎమ్మెల్యే తమ్ముడి పైన కేసు పెడతాడు. అక్కడ నుండి స్టోరీ మొదలవుతుంది. చిన్న పాప తాత ఎమ్మెల్యే తమ్ముడి పైన కేసు పెడతాడు. ఎమ్మెల్యే తమ్ముడికి, ఎమ్మెల్యేకి మెయిన్ విలన్ అయినటువంటి బాబీ డియోల్ తో లింక్. ఆ తర్వాత బాబీ డియోల్ కి హీరోతో లింక్ ఉంటది. హీరోకి ప్లస్ బాబీ డియోల్ కి ఈ తాత, చిన్న పిల్ల ప్లస్ వాళ్ళ ఫ్యామిలీతో లింక్ ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడే ఈ ప్రపంచం ఎంత చిన్నదా అనిపిస్తుంది. ఈ చైన్ సిస్టమ్ ని లింక్ చేసిన విధానం బాగుంది. మరీ ముఖ్యంగా సినిమా ఎందుకు చూడాలి అనే విషయానికి వస్తే, ఓన్లీ వన్ బాలయ్య బాబు. బాలయ్య బాబు నట విశ్వరూపం స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఆ ఎలివేషన్ ఫైట్ సీన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వేరే లెవెల్ అబ్బా. అసలు బాలయ్య బాబు మూవీ రిలీజ్ అవుతుందంటేనే ఆ ఫైట్ సీన్స్, ఆ మార్చ్ సీన్స్, ఆ డైలాగ్స్ కోసమే ఫిదా ఈ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. వాటికి సినిమాలు అయితే ఎటువంటి కొదవలేదు. బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది ఈ మూవీలో, అసలు వేరే లెవెల్. చెప్పడానికి కూడా మాటలు రావు. ఆ విధంగా డిజైన్ చేశాడు బాబీ గారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక సెకండ్ వన్ వచ్చేసి, మెయిన్ గా మూవీ చూడడానికి తమన్ గారి మ్యూజిక్. తమన్ గారు రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ లో చెప్పేశాడు, బాలయ్య బాబు మూవీ మా ఇద్దరు కాంబినేషన్ లో వస్తుందంటే రికార్డులు బద్దలవడం గ్యారంటీ, స్పీకర్లు బద్దలవడం గ్యారంటీ. అది రాసి పెట్టుకోండి. దానికి నేనేం చేయలేను, నా రెస్పాన్సిబిలిటీ కాదు. లిటరలీ స్క్రీన్ పైన అయితే అది కనిపించింది. అసలు అదేం పోయే కాలమో ఏమో గానీ, అసలు బాలయ్య బాబుకు తమ్మన్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఇంకెవరికి ఇవ్వలేరేమో అనిపిస్తుంది. అంత బాగా ఇచ్చాడు. అంత స్పీకర్లు బద్దలవడం గ్యారంటీ. వేరే లెవెల్లో ఉంటది. బాలయ్య బాబు యాక్షన్ కి తమన్ గారి మ్యూజిక్ యాడ్ అయింది. వేరే లెవెల్. అసలు మీరు మూవీ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. లిటరలీ ఆ ఫైట్స్ జరుగుతుంటే, బ్యాక్గ్రౌండ్ లో ఆ మ్యూజిక్ వస్తుంటే, అలా బాలయ్య బాబు ఆ మాస్ లుక్ లో ఎంటర్ అవుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి అదిరింది. ఖచ్చితంగా స్పీకర్లు బద్దలవడం గ్యారంటీ ఈ సంక్రాంతి. స్టోరీ పరంగా పాత రొటీన్ స్టోరీ, ఎటువంటి స్టోరీలో కొత్తదనం లేదు. కానీ ప్రొజెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఎప్పటిలాగానే బాలయ్య బాబు డైలాగ్స్ భారీగా పేలాయి. ఫస్ట్ నుండి స్టార్ట్ అయిన ఫైట్ సీన్స్ కి, ఆ డైలాగ్స్ కి లాస్ట్ వరకు విజిల్స్ మోత మోగుతూనే ఉంటది. ఒక మంచి గ్రిప్పింగ్ అండ్ ఎలివేషన్ సీన్ తో ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే పడుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఇంప్రెసింగ్ గా ఉంది. చాలా ఎగ్జిక్యూట్ చేసిన చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోతుంది అసలు. కానీ ఆ గేమ్ చేంజర్ మూవీలో, ఈ బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీలో నాకు చాలా డిసప్పాయింట్ గురి చేసి సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ప్రొజెక్ట్ చేసిన అంతగా సెకండ్ హాఫ్ అయితే అటు శంకర్ గారు కావచ్చు, ఇటు బాబు గారు కావచ్చు, ఏదో మిస్ చేస్తారనే ఫీలింగ్ అనేది. అంత హైలో ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైలో సెకండ్ హాఫ్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సాదాసీదా వ్యక్తిగా ఫ్యామిలీ కంటెంట్ తో ఆ అమ్మాయి, చిన్న పాపని సర్వైవ్ చేసే, ఆ రక్షించే క్యారెక్టర్లు అయితే చూపించారు. ఇక సెకండ్ హాఫ్ డాకు ఏ విధంగా మారాడు, డాకు మహారాజుగా మారడానికి రీజన్స్ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో, ఆ డాకు
ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం బాగా ప్రొడ్యూస్ చేస్తుంటే బాగుంది అనే ఫీలింగ్ కలిగింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ గా మధ్యప్రదేశ్ చంబల్ డిస్టిక్ సోన్పూర్ అనే గ్రామంలో ఆ నీటి చుక్క కోసం పడే తపన, వాళ్ళు ఏ విధంగా నీటి కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది చాలా పకడ్బందీగా చూపించారు. అది ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయింది, ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ అవుతుంది. మెయిన్ గా ప్లస్ పాయింట్స్ వచ్చేసి బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, డైలాగ్ డెలివరీ, తమన్ గారి మ్యూజిక్, కొన్ని ఎమోషన్ కంటెంట్ ఉన్న సీన్స్. ఇంకా మెయిన్ గా నన్ను డిసప్పాయింట్ చేసింది ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హైగా బాబీ గారు సెకండ్ హాఫ్ ని డిజైన్ చేయలేదేమో అనే ఫీలింగ్ కలిగింది. ఏదో అర్జెంట్ గా సినిమాని ముగిచ్చేసారనే ఫీలింగ్ కలిగింది. విలన్ వచ్చేసి బాబీ డియోల్ ఎత్తుక్కొని వచ్చి మరి హీరో చేతిలో చనిపోతాడు. అదైతే నాకంతా మ్యాసివ్ గా అనిపించలేదు, బుర్రకెక్కలేదు. ఆ ఫీల్ అయితే నాకు ఇవ్వలేదు. ఒక గుడ్ ఎండింగ్ అనే ఫీలింగ్ అయితే కలగలేదు. మెయిన్ గా చెడదుబ్బింది సెకండ్ హాఫ్. ప్లస్ ఏమంటే ఎమోషన్ సీన్స్ ని ఎక్కువ శాతం పెట్టేశారనే ఫీలింగ్ కలిగింది. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఏదో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ క్లైమాక్స్ ని. అంతా హడావిడిగా ముగించేశారు ఏందబ్బా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న హై, ఆ ఎమోషన్, ఆ ఎలివేషన్స్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ సెకండ్ హాఫ్ లో ఎందుకో మిస్ అయింది, డౌన్ ఫాల్ అవుతూ వెళ్ళింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్ గా ఓన్లీ వన్ బాలయ్య బాబు మ్యానీ అయితే ఇక్కడ లిటరలీ మనం చూస్తాము. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఫైట్ సీన్స్, ఆ ఎలివేషన్ సీన్స్ కోసమే సినిమా చూడాలి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన కళ్ళ ముందర కనిపించే ఒకే ఒక క్యారెక్టర్ బాలయ్య బాబు. కలెక్షన్స్ పరంగా ఎటువంటి డోకా లేదు, అదైతే నా ఫీలింగ్. పక్కా రాసి పెట్టుకోండి. ఈ సంక్రాంతికి 100 కోట్ల మార్క్ అయితే ఈజీగా రీచ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నంత మేరకు ఆకట్టుకుంది. సత్య కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఊర్వశి రౌతల బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ గ్లామర్ వరకే పరిమితమైంది. బాబీ డియోల్ పర్వాలేదు, ఆ క్యారెక్టరైజేషన్ బాగుంది, విలనిజం బాగుంది. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టరైజేషన్ పర్వాలేదు అనిపించింది, చాలా బాగా చేశారు. ఇక ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై, ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్, ఆ కంటెంట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుంది అనిపించింది. క్లైమాక్స్ లిటరల్లీ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుంది అనే ఫీల్ అయితే కలిగింది. థియేటర్ నుండి బయట వచ్చేటప్పుడు ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.